ఎందుకంటే అజయ్కి నాకు మాటలు లేవు అని మీరు చాలామంది అనుకుంటున్నారు. నిజంగానే అజయ్కి నాకు చిన్న గ్యాప్ వచ్చింది. అట్లని అజయ్ నన్ను ఏ రోజు తిట్టలేదు, నేను అజయ్ని ఏ రోజు తిట్టలేదు. మా ఇద్దరి మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్ కారణాన్ని బట్టి అజయ్ నా నంబర్ బ్లాక్ చేశాడు. నేను అజయ్కి కాస్త దూరంగా ఉన్నాను. వెళ్ళి మాట్లాడచ్చు, నేనే వెళ్ళి మాట్లాడచ్చు. కానీ కొద్ది రోజులు ఉన్ని ఆ దూరం ఉన్ని అనుకుని నేను సైలెంట్గా ఉన్నాను, తను సైలెంట్గా ఉన్నాడు. ఏ రోజు మేమిద్దరము ఒకరిని ఒకరం తిట్టుకున్నది లేదు, ఒకరినొకరు బ్లేమ్ చేసుకునేది లేదు. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వలన అంతే. అలాగని చెప్పి అజయ్ని ఎలా పడితే అలా మాట్లాడి చంపుతాము కొడతాము అని బెదిరిస్తే చూస్తూ అయితే నేను ఊరుకోను, నేను స్పందిస్తాను. ఎందుకంటే ఏదేమైనా అజయ్ నా ఫ్రెండ్, అంతే. హీఈస్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక తోటి సేవకుడిగా నాకు బాధ కలిగి మాట్లాడుతున్నా, మానవత్వంతో మాట్లాడుతున్నా. అజయ్లో తప్పు లేదు కాబట్టి మాట్లాడుతున్నా. ఏం చేశాడని మాట్లాడుతున్నారు? అరే, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇలా మాట్లాడడం ఎంత తప్పురా, ఎంత నేరంరా? మీకు తెలియదు ఆ విషయం? చూసుకుందాంరా, ఖచ్చితంగా చూసుకుందాంరా. నిన్ను ఎలా కేసు పెట్టి స్టేషన్కి రప్పించాలో నేను యాక్షన్ తీసుకుంటా, నేను వెళ్తా, నేను కేసు కడతా. 2 రోజులు టైం, నాకు 2 రోజులు టైం. వీడి నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి అందరూ కూడా. వీడి నంబర్ చెప్తాను, 7569606811. మరలా చెప్తా, 7569606811. ఈ యాదవ ఉండేది హైదరాబాదులో. వీడు అజయ్ని మాట్లాడాడు, వాళ్ళ అమ్మగారిని మాట్లాడాడు, అజయ్ని ఉరికిచ్చి చంపుతామన్నాడు, లకారాలు మకారాలు వాడాడు. వీడికి కొట్టండి ఫోన్లు, తమ్నైల్లో కూడా ఈ నంబర్ ఉంది, ఫోన్లు కొట్టండి. 100 కాదు 1000 ఫోన్లు కొట్టండి. వీడు అన్నాడు ఒక వీడియోలో, నీ నంబర్ కూడా నేను ఇన్స్టాలో పెడతాను, నువ్వు నా టార్చర్ తట్టుకోలేక కాల్స్కి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, సిమ్ మార్చుకో. సిమ్ మార్చుకునేది నువ్వురా. 2 రోజుల్లో నువ్వు సిమ్ మార్చుకోకపోతే నా పేరు అభినయ్ దర్శన్ కాదు, నీ మీద ఎఫ్ఐఆర్ కట్టకపోతే నా పేరు అభినయ్ దర్శన్ కాదు. గుర్తుపెట్టుకో.